క్రీస్తు ద్వారా సర్వశుభములు కలుగును గాక. లేఖనాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ తన జీవితంలో సహనముతో ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క జవాబు కోసం వస్తుందో రాదో అనుకున్నాడు. అయితే జవాబు వచ్చింది. మన జీవితం గురించి ఆలోచించండి. మన బాధలు, మన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలో దేవుడి సహాయం రాక ఇక రాదేమో అని అసహనముతో, అపనమ్మకంతో మనం ఉంటూ ఉంటాం ప్రియులారా. కానీ అనుకున్న గడియలో ఆయన సమయం వస్తుంది ప్రియులారా. మన సమయం ప్రకారమే అన్నీ దేవుడు చేస్తాడు. ఆయన గడియారం ఖచ్చితమైనది. దావీదుకి ఆ విషయం తెలుసు ప్రియులారా. మనమైతే ఎంతో కంగారు పడుతూ ఉంటాం సహాయం కొరకు. దేవుడు తగిన